ఆ రుద్రమణి అది అది కేవలం కంప్యూటర్ జనరేటెడ్ అండి. ఎస్, ఇంత వస్తుందండి. లోపల నామం అది ఉంటుంది కదా, దాన్ని కూడా ప్రశాంత్ గారు రకరకాలుగా చెక్కారండి. నామాన్ని ఇలాగంటారు, ఇలాగంటారు. ఇంకొకటి ప్రశాంత్ గారు ఏంటంటే ఈజ్ ఎ గుడ్ విజనరీ, అండ్ వాళ్ళ సిస్టర్ స్నేహ ఉంటారు. షీఈ్ వెరీ గుడ్ ద క్రియేటివ్ పార్ట్ అండి. ఆవిడ అసలు ఆఫీస్కి వస్తే అందరూ భయపడతా ఉండి ఏం కరెక్షన్స్ ఇస్తారో ఏంటో అన్నట్టుగా చెక్కుతుంటుంటారు అనమాట. ఇంకెలాగలే కాదు, ఇలా చూద్దామండి, అలా చూద్దామండి. అంటే ఆవిడ కూడా ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లో డెఫినెట్గా అండి. క్రియేటివ్ పార్ట్ యానిమేషన్లోని ఆవిడ పాపం దగ్గరుండి చాలా చూసుకున్నారండి. అంటే ఇలా అయితే చూద్దామండి, ఒకసారి ఈ వెర్షన్ ఒకటి చూద్దామండి, ఆ వెర్షన్ ఒకటి చూద్దామండి. మేము కూడా అలాగే కోఆపరేట్ చేసేవాళ్ళం. ఏదైనా చేద్దాం, నాకు ఫైనల్గా అల్టిమేట్ ఉండాలి. టీజర్ తర్వాత రెస్పాన్సిబిలిటీ పెరిగిపోయింది కదండి. నాకు కూడా తేడా వస్తే నేను ఎగిరిపోతాను. ఏంటి ఓన్లీ టీజర్ వరకు అని మిగతాది ఏం లేదా అంటారు. ఈవెన్ సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది, స్కేలప్ అయింది. సో అందరూ వాళ్ళ దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా వెళ్ళాం, ఎక్కడ డీవియేషన్ లేకుండా ఏది ది బెస్ట్ చేయగలం వచ్చేసామండి అందరం కలిసి. అసలు ఒక చిన్న సినిమా ఈ స్థాయిలో వసూలు సాధిస్తుంటే ప్రపంచం నివ్వెరపోతుందండి అసలు. ఇదే ఆనందంగా ఉన్నాడు. ఎందుకంటే కార్తికేయ 2 వచ్చింది అప్పట్లో, అది 112 కోట్లు గ్రాస్ వచ్చేసరికి అబ్బా పెద్ద ఎంత వసూలు చేసింది అన్నారు. ఇది 250కి వచ్చేసింది ఇప్పుడు, ఇంకా దాటుతుంది అంటున్నారు. చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది అసలు. అంటే దట్టు హనుమాను ఆ స్కేల్ మనం చూపించడం, మ్యూజిక్, డైరెక్టర్స్, ఇవన్నీ అంత కాంబినేషన్ అండి. అదే ఇట్స్ గుడ్ టీమ్, అలా సెట్ అయింది వాళ్ళకి. అంటే అందరూ ఏమన్నారంటే క్లైమాక్స్ లో చిరంజీవి గారు ఏమన్నా వస్తారేమో అనుకున్నారండి. చేయండి, ప్లాన్స్ అతనికి ఉన్నాయి ముందు. ప్రశాంత్ గారికి దానికి మించి రకరకాల ప్లాన్స్ ఉన్నాయండి. వచ్చేవాళ్ళు అసలు ఆలోచించేశారు అది. అవి ఇప్పుడు నేను పేర్లు రివీల్ చేయలేదు. నాతోనే డిస్కషన్ నడిచిందండి, చాలా నడిచింది. ఎందుకంటే ఆ కళ్ళు చూస్తే ఒకసారి చిరంజీవి గారు కళ్ళు చూసినట్టు అనిపించింది మాకు. అమ్మో, మాకు చెప్పారు ఇవన్నీ, నేను ఇప్పుడు కొన్ని రివీల్ చేయలేదు. ప్రశాంత్ గారు చాలా డిస్కషన్ నడుస్తాయి కదా వర్క్ జరుగుతున్నప్పుడు. ఫస్ట్ అతను అనుకుంది ఒక అతను కన్నడ ద బిగ్గెస్ట్ స్టార్ అండి. టీజర్ అయిన తర్వాత ఇంకా ఎప్పుడైతే ఇంత అయిపోయిందో ఉదయ్ గారు మనకి ఇంకా 3D క్యారెక్టర్ వద్దండి, నేను ఆర్టిస్ట్ మీదకి వెళ్ళిపోతాను, లైవ్ యాక్షన్ చేసేస్తాను అన్నారు. అతనితో మాట్లాడేస్తాను, అదేదన్నా వద్దు సార్ ఆర్టిస్ట్ మీదకి వద్దు, ఇంతవరకు చేశాం కదా సార్. ఏ ఆర్టిస్ట్ చెప్పండి. అది బాగుంది, మళ్ళీ వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియదు నాకు. ఈజ్ అ సూపర్ స్టార్. యాక్చువల్లీ ఇట్స్ గుడ్ ఐడియా, దట్ ఈస్ నో డౌట్ అట్ ఆల్. ఇట్స్ నేను కూడా అనుకున్నా, అంటే ఇప్పుడు ఆర్టిస్ట్ వస్తే వేరుగా ఉంటుంది కదండి. హనుమంతుడు వస్తే ఆర్టిస్ట్ వస్తే పర్టికులర్ పేరు చెప్తారు మీరు. ఇప్పుడు హనుమాన్ మనం క్రియేట్ చేసిన ఒక వెరీ యూనిక్ గా చూపించాం అనుకోవచ్చు కదండి. ఫోటోగ్రాఫిస్ట్ వచ్చింది కనుక, అది సరిగా రాకపోతే కార్టూన్ షేప్ అది వచ్చింది కనుక ఒక యూనిక్ గా మనం ఇంట్రడ్యూస్ చేసిన ఫ్రెష్ ఫీల్ వేరండి. ఇప్పుడు దాని మీద క్రెడిట్స్ కానీ ఎవరికి అది సినిమాకి వచ్చింది, హనుమాన్కి వచ్చింది.